వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. గత 2 రోజుల క్రితం పెద్దముల్ మండలం నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరగా నిన్న తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామ్దాస్, ముద్దాయిపేట ఎంపీటీసీ రాములు, బషీర్బాద్ మండలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మనోహర్ రెడ్డి, తాండూరు నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కృషి చేస్తుందన్న సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీని వీడి చేరినట్టుగా ఈ సందర్భంగా సంపత్ కుమార్ పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి గారి దగ్గర పనిచేసి రోహిత్ రెడ్డి గారి యొక్క మహేందర్ రెడ్డి నేర్చి రోహిత్ రెడ్డి గారి యొక్క జైన్ కావడం జరిగింది. మరి జైన్ అయినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనున్నా, ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోతే కూడా నేను అట్లనే ఆయన వెంట పోయినా. కాంగ్రెస్లోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ మెంబర్షిప్ కూడా లేదు. కావాలంటే వాళ్ళతో ఏమన్నా మెంబర్షిప్ ఉంటే తీసుకొని రమ్మను, నాతో మెంబర్షిప్ కూడా లేదు. మరి ఎందుకంటే నేను పనిచేస్తే నాకు పోస్ట్ ఇచ్చిండు. మరి ఆయన కూడా రాజీనామా చేయలేదు, నేను కూడా రాజీనామా చేయలేదు. వాళ్ళమ్మ వికారాబాద్లో నిలబడవచ్చు, ఆమె నాన్నలోకలు మరి తాండూరులో నిలబడేది ఉండే. మరి వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి మనోహర్ రెడ్డి తాండూరులో నిలబడితే తప్పేమున్నది? నువ్వు అవాకులు వచ్చే వాకులు ఎందుకు తెస్తున్నావు? నీ విజ్ఞతకే ఇడిచిపెడతాం. నువ్వు ఎంతనన్నా మాట్లాడు, నువ్వేమన్నా మాట్లాడు, నీవు పెద్ద మనిషి కనుక నీకు గౌరవం ఇచ్చి మాట్లాడతాం. మరి మా మండలంలో కొంతమంది నాయకులు ఉన్నారు, చిక్కుబొట్టుకు నాయకులు. 4 ఏళ్ల సంది ఎమ్మెల్యే కనిపించలేదు, ఓన్లీ 6 నెలల నాడు ఇచ్చిండు. వచ్చి నేను ఎమ్మెల్యేగా తిరుగుతా నీకు 4 ఏళ్ల సంది ఆడుంటవి. నీ సొంత అవసరం గురించి వచ్చినావు. నువ్వు గతం గురించి ఒకసారి యాద్ చేసుకో. మరి ఎందుకంటే ఎవ్వరి మీద విమర్శించితే తాగదు, అది నీకే మంచిది కాదు. మరి ఎందుకంటే వాళ్ళమ్మని రాజీనామా చేయమని నేను ఉదయమే రాజీనామా పత్రం మీ అందరి ముంగలు ఇచ్చేసేస్తా. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే గెలిచింది కదా, వేరే పార్టీతో గెలవలేదు కదా. మరి కాంగ్రెస్ పార్టీతో గెలిచినప్పుడు వాళ్ళమ్మ రాజీనామా చేయమని నేను పొద్దుగల కలెక్టర్ గారికి ఏమంటిస్తా. నువ్వు ఎవరికి ఏమంటే ఏనికి నేను సిద్ధమన్నా, వాళ్ళమ్మని అయితే రాజీనామా చేయమని